కూతురు లేకుండా చేసిన మీరందరూ సర్వనాశనమైపోతారు. మీ అందరి జీవితాలకి ఎసరు పెట్టి మరీ వెళతాను. వదలను, మీలో ఎవరిని వదలను. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు పెట్టినట్టు పెట్టారు కచేరీ. ఇస్తా ఇప్పుడు ఇస్తా. గోపిక మన ఇంట్లో చచ్చిందే కానీ మన ఇంట్లో వాళ్ళెవరూ చావలేదుగా. ఎందుకలా దిగాలుగా ఉన్నారు? గోపిక చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోకముందే వాళ్ళ నాన్న వచ్చి మనమే చంపేశాం అనగానే మేమిలా చచ్చుబడిపోయాం అత్తయ్య గారు. మనమే అని మీలో నన్ను కలుపుకోకండి. నేను లేనన్నాళ్ళు ఇక్కడ ఎన్ని దారుణాలు జరిగాయో ఎవరికి తెలుసు? అంత అమాయకంగా నన్ను చూస్తున్నారెందుకు? అర్థం కాలేదా? లేక అర్థమయ్యి నోట మాట పడిపోయిందా? నిజంగా జబ్బొచ్చి గోపిక చచ్చిపోయి ఉంటే వాళ్ళ నాన్నొచ్చి మన ప్రాణాలు పోయేలాగా మాట్లాడేవాడు కాడు. చిత్రహింసలు పెట్టి ఆయన కూతురు ప్రాణాలు తీశామని అలా మాట్లాడుతూ ఉంటే నాకు తల తీసేసినట్టుగా ఉంది. విచక్షణ కోల్పోయిన వాళ్ళు 1,00,000 అంటారు. సరైన టైంకి తీసుకురానందుకే శవం సరిగ్గా కాలేదని చెప్పుకునే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు. మాధవ్ గోపిక రుణం తీర్చుకోవాలని శుభకార్యం జరుగుతున్నా పట్టించుకోకుండా గోపిక ప్రాణాలు కాపాడడానికి ఆతృత పడ్డాడు. నిమిషాలు లెక్క పెట్టుకునే గోపికను ప్రతి నిమిషం సంతోష పెట్టాలని ప్రయత్నించాడు. చేదరించుకోవాల్సిన మనిషిని ఆదరించాడు. అలాంటి వాణ్ణి హంతకుడని ఏ ఆధారంతో అంటాడా గోపాలరావు? ఏ సంబంధం లేనివాడు ఆవేశపడ్డాడు అంటే ఆధారాలు అక్కర్లేదు, కారణాలుంటే చాలు. బామ్మ, మమ్మల్ని అనడానికి కారణాలేమున్నాయి? నువ్వు లేవా? గోపిక 4 రోజులు ఉండిపోతాను అని అనుకుంటే పర్మనెంట్ గా ఉండిపోతుందేమోనని నువ్వే దానికి పైకి పంపించుంటావు. బామ్మ, సరదా కూడా అలా అనకు. నీతో నాకు సరదాలేమిటే? గోపిక నీకు సవతిగా వస్తుందన్న భయంతో నువ్వే ఏదో చేసుంటావు. అత్తయ్య, ఇప్పటికే చాలా నొచ్చుకుని ఉన్నాం. మీరిలా మాట్లాడితే చచ్చిపోతారా? అయ్యో, మీరెందుకు చస్తారు? నా ఇంటికి ఎవరో వచ్చి నానా మాటలు అంటే సిగ్గుతో నేను చచ్చిపోవాలి. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు? ఏమీ కాలేదు. నిన్న ప్రాణం పోయింది, ఇవాళ మర్యాద పోయింది, రేపు ఇంకేం పోతుందో. ఓ సింతే కదా. అందుకని మీలాంటి వాళ్ళు ఉంటే ఇల్లు తగలబడ్డా చలిమంట కాచుకోవచ్చు అని అంటారు. బావగారు, నేను ఆ రోజు చెప్పాను, కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్లిపోతామంటే హోమం అని అదని ఇదని ఉండనిచ్చాను. శుభకార్యం చేద్దాం అనుకున్నాం, అశుభం జరిగింది. పరిస్థితిని అర్థం చేసుకోండి బావగారు. ఈవిడ మాటలేం పట్టించుకోకండి. నేను పట్టించుకోనందుకే ఇల్లు గుల్లయింది. బృందావనంలా ఉండే నా ఇంటిని శ్మశానంలా మార్చేశారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకొని రావడం, రోగం వచ్చి పోయింది అని తగలబెట్టడం.
ఏంటిదంతా? అసలు నిజమేంటో మీకు తెలీదు. మీ గురించి తెలుసుగా, ఇంకా ఏం కావాలి? మీరు కావాలని అంటున్నారు, ఇంకేం కావాలో అని అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. అర్థాంతరంగా చచ్చే ఆ గోపికని ఏం అవసరం ఉందని ఇక్కడ తీసుకొచ్చారు? 4 రోజులుంటే తన మనసు మారుతుందనుకున్నాడు మాధవ్. మారిందా? మనిషే లేకుండా పోయింది. ప్రాణాలు తీసే జబ్బు వచ్చిందని డాక్టర్ చెప్తే ప్రాణం పోసేవాళ్ళగా ఎందుకు తీసుకొచ్చాడు? అది 2 రోజుల్లో చస్తుందని తెలిసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పంపకుండా ఇక్కడ ఎందుకు ఉంచారు మీరు? ఈ ఇంట్లోకి అడుగు పెట్టద్దని గోపికని బెదిరించాం. ఎందుకు తీసుకొచ్చావు అని మాధవ్ని మందలించాం. నిజం చెప్పకుండా 4 రోజులు ఉండిపోతుందిలే అని వాడు సమాధానం దాటేశాడు. నాకు సమాధానం చెప్పండి. 4 రోజులు ఇక్కడ ఉంటే అది బతుకుతుందా? బతకదు. భగవంతుడు కూడా బతికించలేడు. ఎందుకంటే దాని బతుకు ఇంతే అని ఆ భగవంతుడే నిర్ణయించాక నీ కొడుకు ఎవరిని ఉద్ధరించాలని చావును వెంట పెట్టుకొచ్చాడు. ఆ చచ్చేదేదో గోపిక వాళ్ళ ఇంట్లోనే చచ్చుంటే ఈ ఇంటికి అరిష్టం వచ్చేది కాదు, నాకు పరువు నష్టం జరిగేది కాదు. బామ్మ, జరిగిందేదో జరిగిపోయింది. బూడిదైపోయిన విషయాన్ని మర్చిపోవడమే మంచిది. అంతేలే. గోపిక పోయిందన్న బాధ పైకి కనబడుతున్నా దాని పీడ విరగడైపోయిందని లోపల ఎంత సంతోషిస్తున్నావో. బామ్మ, ఆ, గోపి కంటే నాకెంతో గౌరవం ఉంది. మాతోకి యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడిందన్న కృతజ్ఞత కూడా ఉంది. నా జీవితంలో అడుగు పెట్టిందన్న కలవరం తప్ప కళ్ళలో కూడా తనకి హాని జరగాలని అనుకోలేదు. ఇంకోసారి ఇలా అన్నావంటే నేను ఊరుకోను. అబ్బో ఏడుపే. నీ నటన ముందు అన్నీ దిగదుడిపే. చెయ్యాల్సిందంతా చేసి ఏం చేయాలో తెలియని అమాయకురాల్లా కనబడతావు. నాకేదో అనుమానంగానే ఉంది. గోపిక ప్రాణాలు పుట్టుక్కుమని ఎలా పోతాయి? అత్తయ్య, పెద్దవారిని మీ చాదస్తాన్ని భరిస్తున్నాం. అనుమానంగా ఉందని అవమానించేలా మాట్లాడితే మీ పెద్దరికాన్ని కోల్పోతారు. ఏంటి ఏంటి నోరు పెద్దగయ్యింది? దౌర్జన్యం అనిపిస్తే పిల్లైనా పులిలా తిరగబడుతుంది. ఇంటి మర్యాద పోయిందని మా మీద విరుచుకుపడితే మీకున్న ఆ కాస్త మర్యాద కూడా పోతుంది. వ్యవహారము వేలు చూపించేంత వరకు వచ్చిందా? రాణి రాణి, మాతో నాకు చాలా భయంగా ఉంది. మంచి మనసున్న గోపాలరావు అంకులే అపార్థం చేసుకుని నీ మీద కక్ష పెంచుకున్నారు. ఆయన డబ్బు పరపతితో నిన్నేం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. పిచ్చి రాధిక, కష్టాలు రావడం మనకు కొత్తేం కాదు. మనం కారణం కాకపోయినా ఎన్నో కష్టాల్ని మనం ఎదుర్కొన్నాం. వాటిని అవలీలగా దాటేశాం. ఇది అలాంటిది. సంతోషం వచ్చే ముందు ఇలాంటివి రావడం మామూలు. నువ్వేం అధైర్యపడకు. పడకుండా ఎలా ఉంటాను మాధవ్? నాకు తెలిసి ఆయన్ని మా బామ్మే రెచ్చగొట్టుంటుంది. లేని ఆలోచనల్ని ఆయన బుర్రలో పడేసి మనల్ని కష్టపెట్టడానికి ఇదంతా చేసుంటుందని నా నమ్మకం. లేకపోతే అంత మంచి మనసున్న ఆయన ఇలా ప్రవర్తించరు. ఖచ్చితంగా ఇది బామ్మ కుట్రే.
ఎవరేం చేసినా ఒకరిని అనవసరంగా కష్టపెట్టాలని చూస్తే ఆ కష్టాలు వాళ్ళకే చుట్టుకుంటాయి. అయినా వీటి గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు, ఎంతో నరకం అనుభవించావు, ఏ ప్రేయసి పడని బాధలు పడ్డావు, ఏ భార్య భరించలేని అవమానాలు పడ్డావు. వాటన్నిటికంటే ఈ సమస్య ఉన్న గొప్పదా? అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పద భోంచేద్దాం. రా. మురారిని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ తను మాత్రం రాధిక మీద మోజుతో నన్ను ప్రేమించినట్లు నటించాడు. మురారి లేకుండా నేను బ్రతకలేను. ఇంత నయవంచనకు గురైన నేను బతకను. విషం తాగి చచ్చిపోతాను. నా చావుకు కారణం మురారి. ఎట్లు గోపిక. అంటే గోపిక జబ్బుతో చావలేదన్నమాట. విషం తాగి చచ్చిపోయిందా? ఇప్పుడు చెబుతా వీళ్ళ సంగతి. రాధిక, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదత్తయ్య. ఏదైనా ఉంటే చెప్పుకోవాలి గాని ఇలా నీలో నువ్వే కుమిలిపోతే ఆరోగ్యం పాడైపోతుంది. చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? నా జాతకమే బాలేదనుకుంటా అత్తయ్య. చిన్నప్పటి నుంచి కష్టాలు. పెళ్ళైన తర్వాత ఈ బాధలు తప్పుతాయి అనుకున్నాను, కానీ నా జాతక ప్రభావము దరిద్రమో మాధవ్కి ఇబ్బందులు వచ్చాయి. సమస్యలన్నీ తీరాక ఏడుస్తూ ఎందుకు కూర్చుంటావు? నీ జీవితంలోకి అడుగుపెట్టి నీకు కీడు చేయాలనుకున్న గోపిక జీవితం
అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాడు ఆ దేవుడు. ఇక ఏ కష్టాలు ఉండవని నేను నమ్ముతున్నానమ్మా. ధైర్యంగా ఉండు. గోపిక వాళ్ళ నాన్నగారు మాధవ్ హంతకుడని అపనిందలు వేసి వెళ్ళిపోయారు. ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఇలా ఇబ్బందులు పడాలా అత్తయ్య? మనిషిగా పుడితే దేవుళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. శ్రీరాముడు, నువ్వు నమ్ముకున్న శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ కష్టాల పాలైన వాళ్లే. చివరి వరకు పోరాడినందుకే విజయం సాధించి చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక మనకొచ్చే కష్టాలు ఏ పాటివి చెప్పు? ఇన్నాళ్ళు ఏ కష్టమైనా భరిస్తూ వచ్చావు. నీలో ఉన్న సహనమే నిన్ను గెలిపిస్తుంది. అదే భగవంతుడి రూపంలో దర్శనమిస్తుంది. ఆడపిల్ల కళ్ళకి కాటుకుండాలే కాని కన్నీళ్లు ఉండకూడదమ్మా. మీ మాటలు వింటుంటే చాలా ధైర్యం వస్తుంది అత్తయ్య. నా మీద నాకే నమ్మకం కలుగుతోంది. మాధవ్ నేను సంతోషంగా ఉంటామన్న ధీమా కలుగుతోంది. జాతకాలని తలరాతని ఆలోచించకు. ఏది జరిగేదుంటే అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు, కానీ మన గుండెల్లో ఉంది. అదే ఆశ. దాన్ని కోల్పోవద్దు.